హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. వ్యూయర్స్ అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో పులుపు, ఉప్పు, తీపి, కారం, చేదు, వగరు ఇలా షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఉగాది పండగ వచ్చేసరికి చెట్లకున్న ఆకులన్నీ కూడా రాలిపోయిన ఆకులన్నీ కొత్త చిగురులు వేసి చెట్లన్నీ కూడా చాలా అందంగా ముచ్చటగా ఉంటాయి చూస్తుంటే. రకరకాల పక్షులన్నీ కూడా ఆ టైంకి చక్కగా చెట్ల మీద చేరి పాటలు పాడుతూ కోకిల రాగాలు వింటూ ఉంటాం కదా మనం. ఉగాది పండుగ ఇంకొక వారం 10 రోజులు ఉందనగా వేప చెట్టు అంతా కూడా ఇలా ఫ్రెష్గా వేపపోత వచ్చేస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఈ వేపపోతని ఇలా ఉంటుంది కదా, ఇది ఇలా పువ్వులు ఒలుచుకోవాలి. దీనికి ఇలాగా చిన్న చిన్న మొగ్గ పువ్వు రెండు కలిసి ఉంటాయి కదా. ఇలా రెండు కలిసి ఉన్నప్పుడు మొగ్గని మనం తీసేస్తాము, పువ్వు మాత్రమే చూసారు కదా. ఇలా పువ్వుని ఒలుచుకోవాలి. ఈ రకంగా దీంట్లో ఉన్న పువ్వునంతా కూడా ఇలాగా ఒలిచేసేసుకుని ముందుగా ఒలిచి శుభ్రం చేసి రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా తెల్లటి పువ్వు ఎంత అందంగా ఉందో. ఈ పువ్వు అంతా కూడా ఒలిచేసుకుని ఇలా కాయలు ఉంటాయి కదా మొగ్గలు, ఇలా మొగ్గలున్నది మనం పడేసుకోవచ్చు. ఇంకోండి ఇలా మొగ్గ ఉంటుంది, ఈ మొగ్గ ఉన్నది మనం తీసేసేయవచ్చు. ఒక పువ్వు మాత్రమే ఉగాది పచ్చడిలో వాడుకుంటాం మనం. ఇప్పుడు ఈ వేపపోతకున్న పువ్వుని అంతా ఒలిచాక చూపిస్తాను. ఉగాది పచ్చడి చేసుకోవటానికి వేప పువ్వునంతా ఇలా ఒలిచేసుకోవాలి. కొంతమంది చెరిగేసుకుంటారు, ఒక చేటలో కానీ ప్లేట్లో కానీ వేసేసుకుని చెరిగేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర వేప పువ్వు ఎక్స్ట్రా ఉందనుకోండి, ఎండబెట్టేసుకుని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు ఏదైనా మెడిసిన్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేప పువ్వు అంతా ఒక బౌల్లో వేసేసి శుభ్రంగా వాటర్తో కడిగేసుకోవాలి. 2-3 సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. పువ్వు అంతా వాటర్లోకి వేసేసరికి ఇలాగా తేలిపోతుంది పైకి. చూసారా పువ్వు అంతా ఎలా తేలుతుందో. ఇలా ఒకసారి శుభ్రంగా కడిగేసేసి ఒక 5 నిమిషాల సేపు ఇలా కదపకుండా ఉంచేయటం వల్ల పువ్వు అంతా పైకి నీళ్ళల్లో తేలుతుంది కదా. ఈ పువ్వుని జాగ్రత్తగా తీసి ఒక జల్లెడ బుట్టలోకి వేసేసుకోవాలి. చూసారా ఇలాగా పైకి తేలిందంతా కూడా తీసేసుకోవచ్చు. ఈ రకంగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి వేసుకుని ఈ జల్లెడ బుట్టలో వేసాక పక్కన పెడుతున్నాను. అలాగే మామిడికాయ కూడా కడిగేశాక మామిడికాయ కూడా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాలి. మీరు కావాలనుకుంటే చెక్కుతోటి వేసుకోవచ్చు. మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చెరుకు కూడా ఇలా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. చెరుకు మీకు దొరకలేదనుకోండి స్కిప్ చేసేయవచ్చు. చెరుకు కూడా ఈ రకంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చిన్న ఉసిరికాయ అంతా చింతపండు, మీరు తినే పులుపుని బట్టి వేసుకోవచ్చు. ఈ మాత్రం చింతపండు కడిగేసాక వాటర్తో వేసి నానబెట్టాలి. ఉగాది పచ్చడికి ప్రతిదీ ఇంత వేయాలి అనే కొలత అంటూ ఏముండదండి. మీరు తినే రుచిని బట్టి వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా బెల్లం, చిటికెడు పసుపు, ఒక 5-6 మిరియాలు, ఇవి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పౌడర్ చేయాలి. అలాగే సాల్ట్. ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఉగాది పచ్చడి చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకోవాలి. గాజు బౌల్ కానీ స్టీల్ గిన్నె కానీ ఏదైనా పర్వాలేదు. ఉగాది పచ్చడి చేసుకోవటానికి ముందుగా చిటికెడు పసుపు, రుచికి సరిపడా బెల్లం, రుచికి సరిపడా సాల్ట్, మిరియాల పౌడరు,
ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా వేప పువ్వు కూడా బౌల్లోకి వేసేస్తున్నాను. అలాగే మామిడికాయ ముక్కలు, అలాగే చెరుకు ముక్కలు, అరటిపళ్ళు కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మీరు తినే టేస్ట్ని బట్టి. అరటిపళ్ళు కూడా ఆ చివర్లు ఈ చివర్లు కట్ చేసుకుని వాడుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఓపెన్గా ఉంటుంది కదా. అరటిపండు ఆ చివర ఈ చివర కట్ చేసి ముక్కలు కట్ చేస్తున్నాను. అరటిపండు ఆ చివర ఈ చివర కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. మీరు తినే రుచిని బట్టి మీకు ఒకటి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు అరటిపండు ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, ముందుగా చింతపండు నీళ్లు ఇలా మెత్తగా చేసేసి చింతపండు నీళ్లు వేసుకోవాలి. చింతపండు రాకుండా చెయ్యి అడ్డు పెట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. ఉగాది పచ్చడి అంతేనండి, మీరు కావాలనుకుంటే మరికొన్ని నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. తీపి, ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు ఇలా రకరకాల షడ్రుచులతో చాలా టేస్టీగా ఉంటుంది. 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా మీరు ఇష్టం ఉన్నవాళ్ళు తినచ్చు. అంతేనండి ఉగాది పచ్చడి. ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ రకంగా చేసిన ఉగాది పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా కావాలనుకుంటే కొంతమంది దీంట్లో కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్, గుల్లశనగపప్పు, దానిమ్మ గింజలు ఇలా రకరకాల ఫ్రూట్స్ అవి కూడా వేసుకుంటూ ఉంటారు వారి ఇంట్రెస్ట్ని బట్టి. బేసిక్గా అయితే ఉగాది పచ్చడి ఇంతేనండి. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి బేసిక్గా అయితే ఇంతే. మీకు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ కోసం వేరేనా ఏదైనా వేసుకోవచ్చు. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఇంట్లో ఉండే అలవాటుని బట్టి చేస్తూ ఉంటారు కదా. బేసిక్గా అయితే ఇంతేనండి. మీరందరూ ఉగాది పచ్చడి తినాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యూయర్స్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.